నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి విజయం దక్కుతుందా? ప్రత్యర్థిగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఉండడం ఎంత పోటీ అయ్యే అవకాశం ఉంటుంది? అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టమేమి కాదు అనే చర్చ ఉంటుంది సహజంగా. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు సీరియస్గా తీసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు, వైసీపీ పోటీలో లేకపోయినప్పటికీ అని చెప్తూ వస్తున్నారు. అసలేం జరుగుతుంది? 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకొక 5-6 రోజుల్లో. ఏం జరుగుతుంది? గ్రౌండ్లోకి వెళ్ళి పరిశీలించి వచ్చిన అంకమరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి. ఎట్లా ఉంది గ్రౌండ్లో పరిస్థితి? మామూలుగా మీరు ప్రారంభంలో చెప్పిన దానికి ఒకదానికి నేను ఏకీభవిస్తా. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక జారీ చేశారు. అవును. రెండవది వైసీపీ పార్టీ తరపు నుంచి అభ్యర్థి లేడు. అసలు వైసీపీ పార్టీ తరపు నుంచి అభ్యర్థి ఉన్నట్టయితే తెలుగుదేశం ప్రచారం కూడా చేయాల్సిన పని ఉండేది కాదు. ఓహో. ఇక్కడ అంటే అక్కడ స్థానికుల యొక్క అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ కనుక పొరపాటున వెళ్ళి ఓటేయాలి అనే అభిప్రాయం కనుక కలిగినట్టయితే ఫ్యాన్ గుర్తు కనపడితే ఒక కంపనంగా ఫీల్ అవుతున్నారు జనాలు. ముఖ్యంగా ఉన్నత విద్యా చదివిన ప్రతి వాళ్ళకు కూడా అక్కడ ఫ్యాన్ గుర్తు కనపడితే ఒక కంపనంగా ఫీల్ అవుతారు. అది తప్ప ఇంకేం కనపడ్డా పర్లేదు వాళ్ళకి. ఆ పరిస్థితిలో వాళ్ళు ముందుగానే ఊహించి అందులో గౌతమ్ రెడ్డి పేరు చెప్పడం వల్ల ఇక పడే ఓట్లు కూడా రావన్న ఉద్దేశంతో రెండు జిల్లాలు ఏంది, ఉభయ గోదావరి జిల్లా కానించి మొదలుపెట్టుకొని ఈ 2 జిల్లాలు 4 జిల్లాల్లో వాళ్ళకి బోనీ కూడా లేదు మొన్న ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే అతని మీద ఉన్న వ్యతిరేకత అతను కాదని జగన్మోహన్ రెడ్డికి ఇంకోళ్ళకి ఇచ్చే ధైర్యం లేదు. గౌతమ్ రెడ్డిని కాదని ఇంకోళ్ళకి ఇచ్చే ధైర్యం కూడా అతను చేయలేకపోయాడు. అన్నప్పుడు ఎవరున్నారు? ఇతను అధ్యాపకులకి ఇంతకుముందు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు లక్ష్మణరావు గారు. మరి ఈ పరిస్థితుల్లో ఇతను ముందుకు తీసుకొచ్చారు. ఇతను ఎవరయ్యా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషి. అంటే ఇది అక్కడ జరుగుతున్న చర్చ, జరుగుతున్న చర్చ ప్రజల్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు పోటాపోటీగా జరుగుతుంది అని చెప్పని, ఇది కావాలని చెప్పని సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా. అంటే ఆల్పాటి రాజా స్వతహాగా రాజకీయ నాయకుడు, లక్ష్మణరావు టీచర్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్న వ్యక్తి 3 పర్యాయాలుగా గతంలో. ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. అలాగని ఆయన గట్టిగా ప్రశ్నించి ఒక సమస్య మీద సాధించిన సందర్భాలు ఏమీ లేవు ప్రస్తుతానికి. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు వర్సెస్ ఇటువైపు నుంచి విద్యావంతుల దీని నుంచి వచ్చిన వ్యక్తిగా చూస్తారేమో కదా. నిస్సందేహంగా ఎప్పుడు ఏ సమస్యలు లేనప్పుడు, ఏమి పెద్ద ప్రజల గురించి ఇబ్బంది లేనప్పుడు, ప్రజా సమస్యలు లేనప్పుడు మాట్లాడపోయినా కూడా తప్పులేదు. నువ్వు అమరావతి స్థానికుడివి, అమరావతిని నిర్వీర్యం చేయాలని 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చినప్పుడు మాట్లాడటానికి నీకేమైంది? ఒక్క మాట కూడా దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? రెండవది, ఇదే అధ్యాపకుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి, దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా? వాళ్ళే అధ్యక్షులు, ఎక్కువ మంది వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉంటారు. ఉద్యోగస్తుల్ని ఏ విధంగా చూశాడు అతను, ఏ విధంగా బాధలు పెట్టాడు, అవన్నీ తెలిసిన తర్వాత ఎప్పుడు ప్రశ్నించలేదు. నువ్వు పైవెచ్చు పదే జగన్మోహన్ రెడ్డికి వంతే పాడావు. ఇప్పుడు నిన్ను గెలిపించుకుంది ఎందుకు? వాళ్ళ సాధక బాధలు చెప్తావని. వాళ్ళని కక్కిసి దడ్డుల దగ్గర కాపలా పెట్టినప్పుడు మాట్లాడలా, వాళ్ళని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినప్పుడు నువ్వు మాట్లాడలా. కక్కీస్ అంటే బాత్రూమ్లు. ఓకే. అంటే మరి ఎప్పుడు మాట్లాడతావు నువ్వు? ఎప్పుడు మాట్లాడతావు? వాళ్ళ జీతబత్యాలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు పడకపోయినా నువ్వు మాట్లాడలా. వాళ్ళ గురించి అసలు ఎప్పుడు ప్రశ్నించలా. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న వెళ్ళారని చెప్పని అతని మీద ప్రచారం జరుగుతా ఉంది. వాళ్ళు కంటెస్ట్ చేయట్లేదు కదా, ఇక ఇందులో కూడా రాజకీయమే జరుగుతుంది కదా. అంటే రాజకీయం చేయట్లేదు కాబట్టి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అని కలుస్తుంది. అంటే ఎలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి? ఎలాంటి దగ్గర రాజకీయంలో అంటే నువ్వు కూడా మామూలు మనిషివే కదా, ఇప్పుడు రాజకీయ నాయకుడివే కదా, నువ్వు రాజకీయ నాయకుడివే కదా ఆ లెక్కన. మరి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు అతననే వ్యక్తి ఒక భూతంలా కనపడుతున్నప్పుడు, ఒక నరరూప రాక్షసుడిలా కనపడుతున్నప్పుడు, ఒక దండుపాళ్యం బ్యాచ్లా కనపడుతున్నప్పుడు, అతనికి నువ్వు సహకరిస్తావు అనే నమ్మకం నీ మీద ప్రజలకు వచ్చినప్పుడు నీకు మాత్రం ఎందుకు ఓట్లేస్తారు? అసలు ఆలోచన ఎందుకు ఉంటుంది? కూటమి ప్రభుత్వం కాకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు హెచ్చరిక చేశాడు అంటే, మీరు ప్రతి వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయండి, మనం అధికారంలోకి వచ్చాం కదా, మనకు బలం ఉంది కదా, మనకు ఓట్లేస్తారని నిర్లిప్తంగా ఉండొద్దు,
మీరందరూ కూడా మీ ఓటును సద్వినియోగం చేసుకోండి అని చెప్పని వాళ్ళకి హెచ్చరిక మాత్రమే జారీ చేశాడు. దాన్ని ఏంటంటే మరీ ఘోరాతి ఘోరంగా ఓడిపోతే ఎట్లా అని చెప్పని మనం పోటీలేం కదా, మన వాళ్ళందరూ ఇటు అసలు ఎమ్మట ఎవరున్నారయ్యా, ఎమ్మట ఎవరున్నారు ఇవాళ, నీ ఎమ్మట చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, విద్యావంతులు ఎవరున్నారు, ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఈరోజు, వాళ్ళందరూ తిరస్కరిస్తే కదా, వాళ్ళందరూ సాధక బాధలు వాళ్ళకి తెలిసిన తర్వాత అతను పెట్టిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకునే కదా, వాళ్ళందరూ తిరగబడితేనే కదా 4 జిల్లాల్లో ఒక్క స్థానం కూడా అతనికి రాకుండా పోయింది. అంతకుముందు కూడా చూశారు కదా, శాసన మండలికి సంబంధించి రాయలసీమ 2, తూర్పు పడమర, అలాగే ఉత్తరాంధ్ర ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో, దొంగ ఓట్లు చేర్పించినా, బెదిరించినా, డబ్బులు ఇచ్చినా, ప్రలోభాలకు గురి చేసినా, హెచ్చరికలకు జారీ చేసినా ఓడిపోయారు కదా. అంతకంటే ఇప్పుడు ఇక్కడ అదనంగా అభ్యర్థి ఏమైనా కలిసి వస్తాడా? అభ్యర్థి ఎప్పుడు కలిసి వచ్చేవాడంటే ఇందాక నేను చెప్పినట్టు 3 రాజధానుల అంశాన్ని బయటకు తీసినప్పుడు, అమరావతి మహిళామ్మ తల్లుల్ని దాష్టికంగా వాళ్ళ నిండు గర్భిణి అయిన వ్యక్తి కడుపు మీద కూడా తన్నినప్పుడు, వాళ్ళని హింసించినప్పుడు, వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు అప్పుడు మాట్లాడి ఉన్నట్టయితే నిస్సందేహంగా ఈరోజు నిజమే లక్ష్మణరావు గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకు రాజకీయాలు అతీతమైన వ్యక్తి, విద్యాధికుడు, ఇలాంటి అతను మనం గెలిపించుకోవాలనే కోరిక వాళ్ళల్లో కలిగేది. అలాగే ఉద్యోగస్తుల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితేనో, అధ్యాపకులు ఏంటయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు, వాళ్ళు చదువు చెప్పాల్సిన వాళ్ళు, భావితరాలకి కావాల్సినటువంటి విజ్ఞానవంతులను తయారు చేయాల్సిన వాళ్ళు, రాజకీయ నాయకులు తయారు చేయాల్సిన వాళ్ళు, వాళ్ళని ఈ విధంగా నువ్వు ఉపయోగిస్తావా, ఎంతవరకు న్యాయం ఇది అని చెప్పని మాట్లాడినప్పుడు, మద్య నిషేధం అనేది చాలా అవసరం, నువ్వే చెప్పావు కదా, అలాంటి మద్యం షాపులు కూడా మా వాళ్ళని నువ్వు నిలబెడతావని మాట్లాడినప్పుడు అప్పుడు లక్ష్మణరావు గారు ఆ ఎత్తున ఉండేవాడు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈయన పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మనిషే. నేను అంటుంది అదే, ఈ కలరింగ్, ఈ ఫ్లేవర్ వచ్చినప్పుడు ఒకటి వైసీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ, ఒకవేళ వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు కాదేమో మీరన్నట్టు, వైసీపీకి పోటీకి దూరంగా ఉన్న ఈయన వెళ్ళి వైసీపీ ఫ్లేవర్ తీసుకోవటం వల్ల ఈయనకి పడాల్సిన, లేకపోతే పడతాయనుకున్న ఓట్లు కూడా పోతే ఎందుకు అనుమానమే లేదు. ఇది ఈయన మీద కొన్నది, 2 విధాల నష్టం. ఇది ఈయన మీద కొన్నది. ఇక ఆలపాటి రాజా గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడాలి. అది రెండు విషయాలు, డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, దీని గురించి కనుక మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు ఆలపాటి రాజా అనే వ్యక్తి 1991లో తెలుగు యువత పగ్గాలు చేపట్టే నాటికి ఆ రోజు తొలి ఎన్నిక ఆచార్య ఎన్జి రంగా గారి మీద లాల్జాన్ బాషా గారు లోక్సభ సభ్యుడికి నిలబడ్డాడు. అప్పుడు ఈయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఆ ఎన్నికలకి. ఆ తర్వాత లాల్జాన్ బాషా గారు విజయం సాధించారు. అక్కడి నుంచి తెలుగు యువత కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే అప్పటి వరకు తెలుగు యువతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్సవ విగ్రహాలు మాత్రమే, అంతా జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు మాత్రమే చూసేవాళ్ళు, నామాత్రముగా ఉండేది తెలుగు యువత అనేది. అట్లాంటిది 92లో పెద్ద ఎత్తున విజ్ఞాన మందిరంలో అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగు యువత అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆయన సమక్షంలో చాలామంది శాసనసభ్యులను పిలిపించుకొని చాలా భారీ ఎత్తున సభ నిర్వహించడం కూడా జరిగింది. అక్కడి నుంచి అతను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువతకు ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాడు. అట్లానే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 94, 99 శాసనసభ్యుడిగా వేమూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 99లో అతను ఎన్నికైన తర్వాత ఈరోజు హైటెక్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైటెక్ సిటీ ఇక్కడికి రావాలి అంటే హైటెక్ సిటీకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇవ్వాలి అంటే అదే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన పిల్లలే ఆ పొజిషన్లో ఉంటే బాగుంటుంది కదా, వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు సాంకేతిక విద్యాలయాలను తీసుకురావడంలో అప్పుడు సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ విషయం అక్కడ ప్రజలు ఎవరు ఇంకా మర్చిపోలేదు. దాంట్లో ఆ రోజు ఆయన ఆ మంత్రిత్వ శాఖలోంచి అవన్నీ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అతని పాత్ర కూడా ప్రముఖంగా ఉంది అని చెప్పి ఇప్పటికీ గుర్తుంచుకుంటూ ఉంటారు. అలాగే రైతాంగ సమస్యల మీద డెల్టా టైగర్ అంటారు అతను, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇక రైతాంగ సమస్యల మీద డెల్టా టైగర్ అంటారు అతన్ని. ఈ సాగునీరుకు సంబంధించి, గిట్టుబాటు ధరల గురించి, రైతుల సమస్యల గురించి పాదయాత్ర చేశాడు, పోరాడాడు కూడా. ఇది ఒక సానుకూల అంశం. ఇవన్నీ తోడు ఈరోజు కూటమి 164 స్థానాలతో చాలా బలంగా ఉంది. ప్రశ్నించాలి, దీని గురించి మాట్లాడాలి. మనకు సంబంధం, ఎందుకంటే గుంటూరు కృష్ణా వచ్చేసరికి రైతాంగ ప్రజలు ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారం, అక్కడ పరిశ్రమలు చాలా తక్కువ. మరి అలాంటి రైతు కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు, అలాగే ఉన్నత విద్యలు చదివి ఈరోజు సాంకేతికంగా దేశ విదేశాల్లో ఉండవాళ్ళు,
లేదా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఆ రోజు ఈ విద్యాలయాలు రావడానికి కారకుడు ఆలపాటి రాజా అని చెప్పనే ఆలోచనలో అందరికీ ఉంది కాబట్టి అది కూడా ఒక సానుకూలమైన అంశం. రెండోది ట్రబుల్ షూటర్గా అతను అంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే వెళ్ళి కూర్చొని మాట్లాడి, అంటే ప్రజా సమస్యల పార్టీలో సమస్య పార్టీలో సమస్యలు పార్టీలో సమస్యలకు సంబంధించి ట్రబుల్ షూటర్ అని కూడా అంటారు. మరి ఇన్ని ఉండిన తర్వాత అలాగే యువత ఈరోజు చాలామంది అంటే రాజకీయంగా నాయకులుగా ఉండేవాళ్ళు కానీ శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు కానీ అతనితో కలిసి పనిచేసిన వాళ్ళే. అందరితోటి సాన్నిహిత్యం ఉంది. నాకు తెలిసి ఒక ధూళిపాడ నరేంద్రతోటే కొంచెం విభేదాలు ఉన్నాయి. అది కూడా మొన్న కలిసి మాట్లాడుకున్నారు. అతను కూడా చెప్పాడు, మాకు కొంత విభేదాలు ఉన్నమాట వాస్తవమే, మనసు విప్పి మాట్లాడుకున్నామని చెప్పని. నాకు తెలిసి ధూళిపాడ నరేంద్ర కుమార్ అనే వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని ఎప్పుడు చెప్పడం. అవును కదా, ఇది మాత్రం వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదో అతనైతే చేయడు. అది కూడా ఇప్పుడు ఆలపాటి రాజా గారికి కలిసి వచ్చే అంశం. ఇవి అతని మీద ఉన్నటువంటిది విషయాలు. అలాగే తెనాలి 2 పర్యాయాలు అతను పోటీ చేసి ఓడిపోయాడు. ఒక పర్యాయం మాత్రమే గెలవడం కూడా జరిగింది. 2014, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. 2024లో దాదాపు ఓడిపోయిన తర్వాత ప్రజలతోటే ఉన్నాడు. ఆ రోజు శివకుమార్ అనే వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి అన్నాబత్తుల శివకుమార్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా మాట్లాడితే అక్కడ సభ కూడా నిర్వహించాడు దమ్ముగా. కాబట్టి ప్రజా సమస్యల మీద, ప్రజల గురించి, పార్టీ గురించి నిరంతరం కలిసే ఉన్నాడు, పోరాటం చేశాడు. ఎక్కడ పారిపోయిన వ్యక్తి కూడా కాదు. రెండోది సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అవును కదా, గతంలో టీచర్స్ ఇబ్బంది పడ్డారు, గతంలో విద్యార్థులకు ఉద్యోగాలు లేవు అనే మాట వాస్తవం. విద్యార్థులు, టీచర్స్ ఆ విధంగానే తీర్పిచ్చారు. బ్యాలెట్ దీంట్లో కూడా మనం చూసాం ఆ తీర్పుని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలేవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి సరే ఉద్యోగస్తులు ఇప్పుడు ఓటర్లు కాకపోయినప్పటికీ ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినది. ఉద్యోగస్తులు ఓటర్లే కదా, చదువుకున్న ప్రతి వాళ్ళు ఓటర్లేగా. నేను గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉంటారు కొంతమంది టీచర్ ఎమ్మెల్సీలో వెళ్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే ఇక్కడ వాళ్ళకు కూడా అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇది ఇచ్చారు కదా, 16,000 మందికి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది కదా. రాంగ్లోని తొలి సంతకం దాంట్లోనే ఇచ్చారు కదా. ఆ ప్రయత్నాలు అయితే వాళ్ళకి జరుగుతున్నాయి కదా. ఉద్యోగస్తులకు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు జీతభత్యాలు పడుతున్నాయి కదా. వాళ్ళు మద్యం షాపులకి వెళ్ళి కాపలా కాసే పనులు అయితే లేదు కదా. వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యలు ఏంటో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా, భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని పాఠశాలల్లో స్థానికులతో కలిపి కార్యక్రమాలు నిర్వహించేసి వాళ్ళ సాధక బాధలు తెలుసుకున్నారు కదా. రేపు పొద్దున ఉద్యోగస్తులు అంటే అధ్యాపకులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ, వాళ్ళకి రావాల్సిన పూర్వపు బకాయిలు కానీ అవి ఇంకా ఈ ప్రభుత్వం ఒక్కోటి చెల్లించే దిశగా కొంత అడుగు వేయలేదు కదా. 1-2 కొంతమందికి గతంలో మీరు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, కానీ మీరు కూడా ఇప్పటి వరకు 1 year అవుతున్నా కానీ మీరు ఇటువైపు చూడలేదనే అభిప్రాయం వాళ్ళలో ఉంటుందేమో కదా. అంటే అంతగా మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో పట్టింపులు ఉంటాయి, కాదని నేను అంటలేదు. కానీ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఒక్కొక్కటి చూసుకున్న తర్వాత ఇప్పుడు జీతభత్యాలు మరి ఏమి ఉండయని చెప్పని జీతభత్యాలు అన్ని రోజులు ఆపేవాళ్ళు వాళ్ళకి. మరి ఈ రోజు ఎందుకు వేస్తున్నారు? దీన్ని ప్రయారిటీగా తీసుకున్నారు, 1వ తేదీనే వేయాలి నిస్సందేహంగా. ఇప్పుడు మామూలుగా గుర్తుపెట్టుకోండి గోపి గారు, ఎలా ఉంటుందంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇవన్నీ చేయలేదనే కదా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, గ్రాడ్యుయేట్స్ అయినా. సో ఈ ప్రభుత్వం కూడా 1 year అవుతున్నా కానీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ రేపు మార్చిలో అని అంటున్నారు. సరే మార్చిలో ఇవ్వబోతున్నారంటే అంతవరకు సంతోషం, గ్రాడ్యుయేట్స్ సంతోషిస్తారేమో. కానీ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు ఒక డిఏ కూడా రిలీజ్ చేయలేదు కదా. సో ఉద్యోగుల్లో కూడా గ్రాడ్యుయేట్లో ఓట్లు ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఈ ఆలోచన ఉంటుంది కదా. నిస్సందేహంగా ఉంటుంది. కాకపోతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో అంత వాళ్ళేగా ఉద్యోగస్తులేగా, క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు కదా ఏ విధంగా వాళ్ళ యొక్క దాచుకున్న వాటిని పీడిఎఫ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఏమంటారు దాన్ని ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ అతను గత ప్రభుత్వం వాడుకోవడం కూడా జరిగింది. అవన్నీ తీర్చుకుంటూ ఒక్కోటి ముందుకెళ్ళే క్రమంలో భాగంగా ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు కదా ఈ ప్రభుత్వం. ఆ విధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళ దృష్టికి వస్తున్నాయి, వాళ్ళు దాంట్లో భాగస్వాములు కాబట్టి. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు కదా ఉద్యోగస్తులకు సంబంధించి చాలా వరకు నాకు తెలిసి 195 మంది ఉద్యోగస్తులకి చిన్న మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు.
వాళ్ళకి ఏంటంటే 1వ తారీఖు నాడు 5వ తారీఖు లోపు కరెక్ట్. వాళ్ళు ఈఎంఐలు చెల్లించుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంటుంది. అది గనక సమయానికి గనక ఈఎంఐలు చెల్లించలేకపోతే వాళ్ళని డిఫాల్టర్ లిస్టులో పెడతారు. గత 5 సంవత్సరాల్లో చాలామంది ఉద్యోగస్తులు డిఫాల్టర్లు అయ్యి ఉండారు. దానికోసం అని చెప్పి ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చేసి వడ్డీలకు తీసుకొచ్చేసి ఇది రాకపోతుండే ఒక నెల చూశారు, 2వ నెల వాళ్ళు ముందేసుకొని మళ్ళీ వాళ్ళు ఈఎంఐలు సకాలంలో చెల్లించుకునే విధంగా అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి అయితే లేదు కదా, చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా వాళ్ళు. ఇది ఆలోచించుకుంటారు కదా, కొట్టిన దెబ్బేంటి, చేసిన అన్యాయం ఏంటి, వాళ్ళని చూసిన విధానం ఏంటి, ఎంత చిన్నచూపు చూశాడు, ఏ విధంగా వాళ్ళని ఏ ఏ పనులకు ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ క్షుణ్ణంగా తెలుసు కదా. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చిన మాట వాస్తవం, ఆర్థిక పరిస్థితులు లేనందువల్ల దాన్ని నెరవేర్చిన మాట కూడా వాస్తవమే. ఎంతో కొంత ప్రతికూల పరిస్థితులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం వల్ల కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుందేమోనని ఏమైనా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందా? దాన్ని బలహీనపరిచి మనమే కావాలని చేస్తే మళ్ళీ ఇంకా కక్ష సాధింపు చర్యలోకి వెళ్తారేమో. ఓకే, ఆ భయం కూడా ఉంటుంది. అవకాశం ఎందుకు ఇవ్వాలి? అదేలేండి, అంత అవసరం కూడా లేదు కదా, అలాంటి వ్యక్తి కూడా కాదు కదా చంద్రబాబు గారు. కాబట్టి మన సమస్యల గురించి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఆలపాటి రాజా అనే వ్యక్తి. దానికి సంబంధించిన అందరితో కలిసిపోతూ ఉంటాడు. కాబట్టి ఇది అతనికి కలిసి వచ్చే అంశాలు. మీరు అన్నట్టు ఇందాక ప్రతికూల అంశాలు ఇదే నేను చెప్పాలనుకున్నాను, మీరే అడిగారు. నిస్సందేహంగా అంటే పార్టీ పరంగానో ప్రజల పరంగానో విద్యావంతుల పరంగానో చూసుకుంటూ ఉంటే నిస్సందేహంగా అన్నీ కలిసి వచ్చే అంశం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆయన గతంలో 3 సార్లు చేశారు. ఇప్పుడు శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు లక్ష్మణరావు గారు. కానీ ఏ సమస్యల గురించి దేని గురించి ఆయన పట్టించుకోలేదు కాబట్టి, గొంతెత్తి మాట్లాడలేదు కాబట్టి, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కలిశాడు కాబట్టి. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే మంచి ఇల్లు కట్టుకుంటాం, మన అన్ని కోరికలతోటి హంగులతోటి ఇల్లు అయితే కట్టుకుంటారు. దాంట్లో పాములు ఉండయి దెయ్యాలు ఉన్నాయి అంటే ఎవరైనా వెళ్తారా? దాంట్లో పాములు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి అని చెప్పంటే ధైర్యంగా వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీడ పడ్డా, జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఉండాడన్నా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్దంటారు. అట్లాగే ఇక్కడ ఒక అవినీతి పరుడికి, ఒక అరాచకవాదికి, ఒక రాజకీయ ఉగ్రవాదికి, అలాంటి వ్యక్తులకు గనక ఆర్థిక ఉగ్రవాదితోటి ఎవరు కలిసి ఉండా కూడా వెళ్ళినా కూడా ఒకవేళ ఇతను సలహా ఇవ్వాలి వెళ్ళినా కూడా అతని మనిషి కిందే జమగడతారు, అతను చూసినట్టే వీళ్ళని కూడా చూస్తారు. సో ఆలపాటి రాజాకి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటారు. గెలిచాడు ఎప్పుడు, ఆధిక్యత ఏందనే చూసుకోవాలి ఇకంతే.